జిహ్వకో రుచి పుర్రకో బుద్ధి అంటారు. ఒక్కో మనిషి ఒక్కో రకమైన ఆలోచన ఉన్నట్టే. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా వేరు వేరు టేస్ట్ ఉన్నవారు తాము ఆహ్వానించే వారికి కూడా కొత్త రకమైనటువంటి రుచులు ఇవ్వాలని సంకల్పిస్తూ ఉంటారు. ఆ విధంగా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. అలాంటి ఓ భారీ విందు భోజనమే ఈ మధ్య సౌత్ ఇండియాలో జరిగింది. బంగారు నెమలి సింహాసనాన్ని ఇక డైనింగ్ టేబుల్గా మార్చి అతిథులకు విందు భోజనం వడ్డించారు. ఆ విజువల్స్ చూస్తే ఏమిరా వీరి వైభవం అనిపించక మానదు. నెమలి ఆకారంలో కూడిన ఆసనం అనేది ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అలాగే ఆ ఇంటి వారి రాజభోగాన్ని కూడా ప్రదర్శిస్తుంది. ఈ విందు భోజనం కూడా అలాంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఇటీవల తెగ వైరల్ అయిన దక్షిణ భారత వివాహ విందులో అతిథులు బంగారు నెమలి డిజైన్ల సింహాసనాలపై విందారగించి ఆనందం వ్యక్తం చేశారు. అయితే బంగారు నెమలు వంటి భారీ అరేంజ్మెంట్స్ చేసిన ఆ వివాహ విందువారు భోజనాలను ఏమాత్రం సాదాసీదగానే అరేంజ్ చేశారని చాలామంది పెదవిచ్చారు. బంగారు నెమలి టేబుల్పై అరటి ఆకులు పరిచారు. అంతవరకు బాగానే ఉన్నా అందులో స్పైసీ ఫుడ్ మాత్రం పెట్టలేదట. సాదాసీదా సాంప్రదాయ భోజనమే వడ్డించారన్న మూతి విరుపులు వినిపిస్తున్నాయి. మామూలుగా ఇళ్లలో చేసుకునే పప్పు, పులుసు, వడియాలు, వంకాయ, ఆవకాయ ఇలాంటివే పెట్టారు తప్ప కాస్త నోటికి ఇంపైన మసాలా వాసనలేవి సోకలేదని ఆ విందు ఆరగించిన అతిథులు ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆ విందును రాజభోగంతో సమానమైందిగా ప్రశంసలు అందుకోవడం విశేషం. భారతీయ ఆతిథ్యానికి అసలైనటువంటి ప్రతీకగా పలువురు కీర్తిస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో అత్యంత ఆకర్షణీయమైనటువంటి అంశం నెమలి ఆకారంలో తయారు చేసిన బంగారు కుర్చీలే. విద్యుత్ కాంతుల్లో మెరుస్తున్నటువంటి ఆ నెమళ్ళు వైభవాన్ని వెదజల్లడమే కాకుండా భారతీయ సంస్కృతిలో నెమలికి ఉన్న ప్రాముఖ్యతను కూడా ప్రతిబింబించాయి. సాంప్రదాయం, గౌరవం, సృజనాత్మకత కలబోతగా జరిగినటువంటి ఈ విందు మాత్రం చూడటానికి అపురూపంగా ఉంది. దక్షిణాదిన జరిగినటువంటి ఈ వివాహం సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది.